సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్హెచ్ ఇంటర్నెట్. ఈరోజు చెప్పుకున్న టాపిక్ ఏంటంటే, మీ ఇంట్లో 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు వచ్చే పిల్లలు ఎవరు ఉంటే వెంటనే వెళ్ళి స్కూల్కి అప్లై చేసుకోండి. ఇవి ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 స్కూల్ అనమాట. ఈ 5th నుంచి 8th క్లాస్ వరకు పెట్టుకోవడానికి అప్లికేషన్లో ఏమేమి ఫిల్అప్ చేయాలంటే, ఫోటోతో బ్లాక్ ఇంక్తో రాసిన సిగ్నేచర్ అయితే ఉండాలి. ఇంకా పేమెంట్ 100 రూపీస్ కట్ అవుతుంది. సో ఎలా పెట్టుకోవాలో వీడియోలో డిస్కస్ అయితే చేస్తాను. 5th క్లాస్, 6th క్లాస్, 7th, 8th ఏం పెట్టినా ఇలాగే ప్రాసెస్ ఉంటుంది. సో నేనైతే 7th క్లాస్ అయితే పెడతాను. మీరు ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా స్టెప్ బై స్టెప్ చూస్తే మీకు మొత్తం పాయింట్ అర్థమవుతుంది. దీని యొక్క లాస్ట్ డేట్ కూడా దగ్గర పడిపోయింది గైస్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. మీరు లైక్ అనేది చేస్తే మీలాంటి వాళ్ళకి కొందరికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో ఈ ఏపీఆర్ఎస్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు క్రోమ్లోకి వెళ్ళి ఏపీఆర్ఎస్ కొట్టినా వస్తుంది. ఎంట్రీ చేశాక ఇలా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత 7th క్లాస్ క్లిక్ చేయండి. అప్లై క్లాసు 7th క్లాస్ అయితే ఇవ్వండి. తర్వాత క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. క్యాండిడేట్ నేమ్ టైప్ చేయండి. క్యాండిడేట్ నేమ్ తర్వాత మీ క్యాస్ట్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంట్రీ చేసేయండి. తర్వాత జెండర్ బాయ్ గర్ల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీది ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఆ నెంబర్కి అనేది ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఉంటుంది. ఎస్ అని పెట్టేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేసి క్యాప్చా కూడా ఎంట్రీ చేయండి. క్యాప్చా కూడా ఎంట్రీ చేసి కింద టిక్ మార్క్ ఇచ్చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేస్తే మీకు కదా యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ మీకు స్క్రీన్ కనబడుతుంది కదా. యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ RS 100 రూపీస్ అని ఉండి కింద క్యాండిడేట్ ఐడి అని ఒకటి ఉంటుంది. ఆ నెంబర్ అయితే మీరు నోట్ చేసుకోండి. ఆ నెంబర్ నోట్ చేసుకుంటే స్లిప్ చేశారంటే ఆ నెంబర్ లేకపోతే మీరు అప్లై చేసుకోవడం కాదు. అనవసరంగా ఫీజు అనేది వేస్ట్ అయిపోతుంది. మీకు ముందు చెప్పాను కదా క్యాండిడేట్ ఐడి అని. క్యాండిడేట్ ఐడి ఇక్కడ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి క్యాప్చా కూడా ఇచ్చేసి లాగిన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది, క్యాండిడేట్ ఫాదర్ నేమ్ అడుగుతుంది, క్యాండిడేట్ మదర్ నేమ్ అడుగుతుంది, క్యాస్ట్ అడుగుతుంది, సబ్ క్యాస్ట్ అడుగుతుంది. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు ముందు ఎంటర్ చేసుకోండి. మీరు కింద స్క్రోల్ చేసిన తర్వాత మీరు అర్పణ హ్యాండిక్యాప్ అడుగుతుంది. దానికి ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. దాని తర్వాత మీ పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 1 lakh కంటే తక్కువ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదా నో అన్న పెట్టండి. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అడ్రస్ అయితే ఇవ్వాలి. డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, డోర్ నెంబరు, స్ట్రీట్, పిన్ కోడ్ ఎంట్రీ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీడియం స్టడీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు మీరు ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు ఇప్పటి వరకు అది ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ మండలం అడుగుతుంది. మీరు ఏ మండలంలో చదువుకున్నారు కూడా ఆ మండలం ఇక్కడ ఎంట్రీ చేయాలి. తర్వాత మీరు ఏ స్కూల్ చదువుకున్నారు, గవర్నమెంట్ స్కూల్ చదివారా, ప్రైవేట్ స్కూల్ చదివారా అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ మీరు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ అయితే చేసుకోండి. కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ స్కూల్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. అంటే ఇక్కడ జెండర్ బట్టి ఉంటుంది. మీరు బాయ్స్కి అనేది అప్లై చేస్తే ఇక్కడ బాయ్స్ది వస్తుంది, గర్ల్స్కి అప్లై చేస్తే గర్ల్స్ హాస్టల్ వస్తుంది. సో ఇక్కడ ఒకటే ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి ఒకటే క్లిక్ చేసేస్తున్నాను. అంటే ఎగ్జామ్ సెంటర్ ఓకే చేసుకోవాలన్నమాట. అనకాపల్లి, విశాఖపట్నం అయితే విశాఖపట్నం ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్లో చెప్తాను కదా ఫోటో విత్ బ్లాక్ సిగ్నేచర్ అని, అది ఇక్కడ అప్లై చేసుకోవాలి. అప్లై చేసి కింద యాక్సెప్ట్ అని టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కట్టుకున్నా ఇలా చూసుకొని కింద సబ్మిట్ అనేది చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దాన్ని మీరు ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత మళ్ళీ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ మీకు హోమ్ పేజ్కి అయితే వస్తుంది. హోమ్ పేజ్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, మళ్ళీ అదే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి ఓకే చేస్తే మీకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ప్రింట్ తీసుకోవడమే. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వీడియో అంతే గైస్. థ్యాంక్ యూ.